నమస్తే వెల్కమ్ టు సి న్యూస్ నేను పుష్ప బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ హోంమంత్రిని కలిసిన వివేక కుమార్తె దోషులకు శిక్ష పడేలా చూడాలని సునీత విజ్ఞప్తి ఎర్ర వేణు ఆధ్వర్యంలో ప్రజా ప్రతినిధులకు సత్కారం జిల్లా అభివృద్ధికి కృషి చేస్తున్నామన్న మంత్రి కందుల దుర్గేష్ 3 చోట్ల ఆర్ఓబీలపై రైల్వే అధికారుల సర్వే ఎంపీ ఎమ్మెల్యేల విజ్ఞప్తితో గజశక్తి బృందం పర్యటన వైద్య కళాశాల అభివృద్ధిలో అడుగడుగునా నిర్లక్ష్యమే వైసీపీ ప్రభుత్వంపై ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఆగ్రహం రాష్ట్రంలో తప్పనిసరిగా కులగణన జరగాలి బీపీ మండల్ విగ్రహావిష్కరణలో రామచంద్ర యాదవ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీత ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనితను అమరావతిలోని సచివాలయంలో కలిశారు. తన తండ్రి హత్య కేసులో జరిగిన అన్యాయాన్ని ఆమె మంత్రికి వివరించారు. వివేక హత్య తదనంతర పరిణామాలను హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. గత ప్రభుత్వ హయాంలో స్థానిక పోలీసులు హంతకులకు అండగా నిలిచారని సునీత ఆరోపించారు. వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. విచారణ సమయంలో కేసును నీరుగార్చేలా వ్యవహరించారని పేర్కొన్నారు. సిబిఐ అధికారులపై తప్పుడు కేసులతో పాటు సాక్షులను బెదిరించారని సునీత హోంమంత్రికి వివరించారు. ఈ కేసు సిబిఐ విచారణలో ఉన్నందున ప్రభుత్వం తరపున పూర్తి సహకారం ఉంటుందని మంత్రి అనిత తెలిపారు. దోషులకు శిక్ష పడేలా చూసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని చెప్పారు. తప్పు చేసిన పోలీసులను వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. ఈ కేసు విచారణ విషయంలో పూర్తి స్థాయిలో సహకరిస్తామని ఆమెకు భరోసా ఇచ్చారు. నవశకానికి నాంది పలికిన అభినవ అల్లూరిలకు చిరు సత్కారం పేరిట తూర్పుగోదావరి జిల్లాలోని నియోజకవర్గాల్లో గెలిచిన శాసనసభ్యులకు కాపు సంఘం సీనియర్ నాయకులకు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శాప్ మాజీ డైరెక్టర్ ఎర్ర వేణుగోపాల్ రాయుడు ఆధ్వర్యంలో సత్కారం జరిగింది. స్థానిక రివర్ బే ఆహ్వానం ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్, రాజమహేంద్రవరం సిటీ రూరల్ రాజనగరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బత్తుల బలరామకృష్ణ, గుడా మాజీ చైర్మన్ టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, కాపు సంఘం సీనియర్ నాయకులు మారిశెట్టి వెంకటరామారావు, అర్లపల్లి బోస్లకు ఎర్ర వేణు చేతుల మీదుగా సత్కారం నిర్వహించి జ్ఞాపికలు అందజేశారు. మంత్రి కందుల మాట్లాడుతూ రాబోయే గోదావరి పుష్కరాల సందర్భంగా నగరాన్ని సర్వాంగ సుందరంగా ఆహ్లాదంగా తీర్చిదిద్దేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వివరించారు. ఇతర ప్రజా ప్రతినిధులు మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి కలిసికట్టుగా పనిచేసి రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు పనిచేస్తుందన్నారు. పార్టీ అభ్యర్థుల గెలుపు అభివృద్ధికి గత 5 ఏళ్ల కాలంలో ఎవరైతే పనిచేశారో వారికి ఖచ్చితంగా సరైన గుర్తింపునిచ్చేందుకు సీఎం చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని అన్నారు. ఇంత భారీ ఎత్తున కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఎర్ర వేణు ఎర్ర యువసేనకు కృతజ్ఞతలు తెలిపారు. జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, కాపు సంఘం సీనియర్ నాయకుడు రామినేడు మురళి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొమ్ముల దత్తు, రేళంగి శ్రీదేవి, కురగంటి సతీష్, అడబాల రామకృష్ణ, ఎనుముల రంగబాబు, టీడీపీ నాయకులు వాసిరెడ్డి రాంబాబు, కుడుపూడి సత్యబాబు, కాశీ నవీన్, షేక్ సుబాన్, మార్ని వాసు, బుడ్డిగ రాధ, మజ్జి పద్మ, మత్సేటి ప్రసాద్, మాలే విజయలక్ష్మి, కోసూరి చండిప్రియ, కప్పల వెలుగు కుమారి తదితరులు పాల్గొన్నారు. వారు కూడా చెప్తా ఉన్నా తప్పకుండా ఈ 5 సంవత్సరాలు జెండా ఎవరైతే మోసారో వారందరికీ కూడా న్యాయం జరుగుతుందని అందరికీ ఆశిస్తున్నా. నీరు పారుతా ఉంది కాబట్టి ఆ గట్టుకున్నావా ఈ గట్టులో వస్తా ఉన్నారు. ఎవరు అక్కడగా 5 సంవత్సరాలు కష్టంలో ఉన్నవారు ఉన్నారు. వాళ్ళు చూసుకుంటే రాబోయే 5 సంవత్సరాలు కూడా ఎన్డీఏ గ్రేట్ విజనరీ ఆఫ్ ఇండియాగా పేరు పొందినటువంటి సమర్థ పరిపాలకుడు చంద్రబాబు నాయుడు గారు ఒక పక్కన పేదవారి కంట కన్నీరు తొలగనే ధ్యేయంగా రాజకీయాల్లోకి వచ్చారని చెప్పి అధికారం అనేది రాజకీయ నాయకులకు కాదు ప్రజలకి రావాలనేటువంటి మాటతోటి రాజకీయాల్లో కొనసాగుతున్నటువంటి కొదమ సింహం పవన్ కళ్యాణ్ గారు మరోవైపు వీరిద్దరిని నడిపించే విధంగా రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రాన్ని
చంద్రబాబు నాయుడు గారు కోరుకున్న విధంగా స్వర్ణాంధ్రప్రదేశ్ గా తయారు చేయడానికి సహకరిస్తున్నటువంటి పెద్దలు, దేశంలో మాత్రమే కాకుండా ప్రపంచంలోనే పేరు నింగినటువంటి నాయకునిగా పేరు పొందినటువంటి నరేంద్ర మోడీ గారి ఇంకొక పక్క, ఈ ముగ్గురు కలిసి రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రాన్ని సర్వతోముఖంగా అభివృద్ధి చేయడానికి వీలుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారనేటువంటి మాటని మీ అందరికీ నేను మనం చేస్తున్నాను. పోరాటం చేయక తప్పలేదు. సోషల్ మీడియాలో కావచ్చు, డిబేట్ లో కావచ్చు, డిస్కషన్ లో కావచ్చు, అసెంబ్లీ సాక్షిగా పోరాటం చేశాం. ఇవాళ మరలా రంగంలో దిగాల్సిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి కల్పించాడు. అలాంటి వయసు పెద్దమైన వాళ్ళు కూడా పనిచేసే పరిస్థితి కల్పించాడు. మాటిస్తున్నాం, రాబోయే యువతరానికి అవకాశాలు వస్తాయి. అందరూ కలిసికట్టుగా పార్టీ కోసం కృషి చేసినారు. అందరూ 3 పార్టీలు కలిసి వెళ్ళాలి. ఏ కార్యక్రమంలో కూడా అటు జనసేన, తెలుగుదేశం, ప్రధాన పార్టీ జనసేన, తెలుగుదేశం ఉన్నాయి, బీజేపీ ఉంది. అందరికీ సమాన గౌరవంతో మనం ముందుకు సాగాలని సవినీగా మనం చేస్తూ మా విజయం కోసం కృషి చేసిన, ప్రత్యక్షంగా పరోక్షంగా కృషి చేసిన అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ జిల్లాలో అవసరాలను గుర్తించి మరి చక్కటి గోదావరి తీర ప్రాంతం, అదేవిధంగా తూర్పు గనులు, అదేవిధంగా పారిశ్రామిక అభివృద్ధి చేయాల్సిన అవసరం, యువతకు ఉపాధి కల్పించాల్సిన అవసరం, అదేవిధంగా మహిళా సాధికారత రాష్ట్ర స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో మొదలుపెట్టి ఒక అద్భుతమైనటువంటి స్థాయికి తీసుకెళ్లిన చరిత్ర తెలుగుదేశం పార్టీది. దాన్ని తిరిగి పూర్తి స్థాయిలో కథం తొక్కించాల్సినటువంటి బాధ్యత ఉంది. అదేవిధంగా విద్యాలయాలు, చక్కటి విద్యాలయాలు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇవాళ పక్కనే ఉన్నటువంటి ఏలూరు జిల్లాలో తాడేపల్లిగూడలో నిట్టు లాంటి ఒక మంచి విద్యాలయం ఉంది. ఇవాళ ప్రైవేట్ విద్యా సంస్థలు రాజమండ్రిలో ఉన్నప్పటికీ కూడా వృత్తి కళాశాలలు, ఇంకా ప్రభుత్వ పరంగా కూడా కళాశాలని తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఉపాధి అవకాశాలు ఒక పక్క అయితే, పారిశ్రామిక ప్రగతి ఒక పక్క అయితే, అదేవిధంగా విద్యాలయాలను మెరుగుపరచాల్సినటువంటి అవసరం ఉంది. అదే సమయంలో వైద్యాన్ని కూడా మెరుగైనటువంటి వైద్య విధానాన్ని ప్రభుత్వ వైద్యశాలలో కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది. చెప్పాలి, ఇందాక మా అబ్బాయి చెప్పకనే చెప్పారు. గత కాలం వేరు, ఇప్పుడు వేరు. ఈ 5 ఏళ్ళు కష్టపడి మా అబ్బాయికి 73,000 మెజార్టీ తీసుకురావడానికి నిరంతరం కృషి చేసినటువంటి ఏ కార్యకర్తని, నాయకుని కానీ ఎవరు చెప్పినా విడిచిపెట్టే ప్రసక్తే లేదు. వాళ్ళందరి కోసం మేము త్యాగం చేస్తాం. ఎవరెవరో ఎలా మాట్లాడినా మాకు అనవసరం. మా వాళ్ళ కోసం మేము ఇందా చెప్పారు, నేను అచ్చెన్నాయుడితో చెప్పించగలను, అలాగే లోకేష్ బాబు గారు, చంద్రబాబు గారు కష్టపడిన వాళ్ళకి గుర్తింపు ఇవ్వకపోతే, తొక్కుకుంటూ పోతే చివరికి ఎవరు మిగలరు. అందుగురించే కష్టపడిన వాళ్ళకి ఎవరైనా పార్టీలోకి వస్తానంటే ఒక రూల్ పెట్టాం రాజమండ్రి సిటీలో. ఆ డివిజన్లో ఉన్న పెద్దలందరూ కూడా దాన్ని అంగీకరించి ఆహ్వానితే తప్ప మా పెద్దలు చెయ్యరు. మీ అందరినీ కూడా సమానంగానే చూస్తామని మా అబ్బాయి చెప్పకనే చెప్పినా, నేను మరలా చెప్తున్నాను, అదే వర్తింపు చేస్తాం. ఎవరికి జడిసే ప్రసక్తే లేదు. అమృత్ భారత ఫేజ్ 1లో భాగంగా స్థానిక అన్నపూర్ణపేటతో పాటు కేశవపురం, అనపర్తి ఆర్ఓబీల నిర్మాణం గురించి రైల్వే అధికారులు దృష్టి సారించారు. ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో విజయవాడ రైల్వే డిఆర్ఎం గజశక్తి బృందంతో పలు అంశాలపై సమగ్రంగా చర్చించిన సంగతి తెలిసిందే. ఆ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా కార్యాచరణ మొదలైంది. ఇందులో భాగంగా ఎంపీ పురంధేశ్వరి సూచనల మేరకు గజశక్తి టీం సభ్యులు సీనియర్ అసిస్టెంట్ ఇంజనీర్ శ్రీనివాస్తో కలిసి ఇక్కడికి వచ్చారు. రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో సర్వే చేశారు. అనంతరం అనపర్తి రైల్వే స్టేషన్ను సందర్శించి దాదాపు 25 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులను, 10 కోట్లతో రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం చేయబోయే స్థలాన్ని అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, అనపర్తి టౌన్ ఎన్డీఏ నాయకులతో కలిసి పరిశీలించారు. గత 5 ఏళ్లు రీల్స్ స్టార్ జన్మభూమి ఎక్స్ప్రెస్ హాల్ట్ గురించి ఊరించడమే తప్ప ప్రయత్నాలేమీ లేవు. అనపర్తి రైల్వే స్టేషన్ నుండి ఉదయం 10 గంటల తర్వాత వైజాగ్ వెళ్లేందుకు ట్రైన్ సౌకర్యం లేక ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉండటాన్ని డిఆర్ఎం దృష్టికి తీసుకెళ్లగా అందుకు ప్రత్యామ్నాయాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు.
అనపర్తి రైల్వే స్టేషన్కి సంబంధించి రైల్వే గేట్ 413 గేట్ క్లోజ్ చేయడంతో 2014-19 కాలంలో R&B రైల్వే శాఖలు కలిసి నిర్మించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయగా గత 5 ఏళ్లలో ముందుకు సాగలేదన్నారు. త్వరలోనే 10 కోట్లతో రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఏర్పాటుకు సంబంధించిన పనులను 10 రోజుల్లో మొదలు పెట్టనున్నట్లు సీనియర్ సెక్షన్ ఇంజనీర్ శ్రీనివాస్ తెలిపారు. కేశవరం ROB గురించి కూడా సర్వే చేశారు. ఇవాళ అమృత భారత్ పథకంలో భాగంగా అనపర్తి రైల్వే స్టేషన్ ని దాదాపు 24 కోట్లు 25 కోట్లు ఖర్చుతో అభివృద్ధి చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అమృత భారత్ పథకం ఫేజ్ 1లో 24 కోట్లు మంజూరు చేశారు. అదేవిధంగా మొన్న ఏదైతే DRM గారు కానీ MP గారు కానీ ఒక సమీక్షా సమావేశం పెట్టారో అక్కడ బెక్కువలు రైల్వే స్టేషన్ కూడా అభివృద్ధి చేయాలన్న ఆవశ్యకతని వారి ముందుంచడం, సెకండ్ ఫేజ్ లో ఆ కార్యక్రమాన్ని కూడా తీసుకుంటామని స్పష్టంగా DRM గారు తెలియజేయడం కూడా జరిగింది. ముఖ్యంగా అనపర్తికి ఏదైతే 413 గేటు గతంలో క్లోజ్ చేయడం, అప్పుడు ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఇక్కడ నిర్మాణం చేయాలని R&B రైల్వే ఇద్దరూ కలిసి సంయుక్తంగా దాన్ని నిర్మాణం చేయాలని అప్పుడు 3,75,00,000తో అంచనాలు వేయడం, అంచనాలు ఆమోదించడం, దాన్ని టెండర్స్ వరకు కూడా పూర్తి కావడం జరిగింది. కొద్ది ల్యాండ్ ఎక్వేషన్ దగ్గర చిన్న చిన్న సమస్యలు రావడం, ఆ సమస్యలు పరిష్కరించే దిశలోనే ప్రభుత్వం మారిపోవడంతో ఈ 5 సంవత్సరాలు మన రీల్స్ MP గారు ఊరికనే సోషల్ మీడియాలో కథలు చెప్పడం తప్పించి ఇక్కడ జన్మభూమి హాల్ట్ విషయం కానీ అదేవిధంగా ఇక్కడ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ విషయం కానీ పూర్తిగా విస్మరించిన సంగతి మనందరికీ తెలుసు. 413 గేటు సమీపంలో ఆ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ని నిర్మాణం చేయడం జరుగుతుంది. అటు రైల్వే ప్రయాణికులకు ప్లాట్ఫామ్స్ తో పాటు బయట నుంచి ఇటు ఈ రోడ్డు నుంచి ఆ రోడ్డు వరకు కనెక్టివిటీ ఇచ్చేలాగా దాని డిజైన్స్ మార్చి దాని నిర్మాణం చేయడానికి సూత్రప్రాయంగా అంగీకరించారు. ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణం తదితర అంశాల్లో అవినీతి జరిగిందని, రాజమండ్రి ప్రభుత్వ వైద్య కళాశాలలో ఫ్యాకల్టీ సిబ్బంది కొరత చాలా ఉందని, వైద్య కళాశాల పరిస్థితి ఇలా ఉంటే విద్యార్థులకు మెరుగైన బోధన ఎలా అందుతుందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక సెంట్రల్ జైల్ ఎదురు రోడ్లో ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాలను బుధవారం ఆయన కూటమి నాయకులు, కళాశాల ప్రిన్సిపల్, సిబ్బందితో కలిసి పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఫ్యాకల్టీ, ప్రొఫెసర్లు ఇలా 650 మంది సిబ్బంది కావాల్సిన అవసరం ఉందన్నారు. కానీ 338 మంది సిబ్బంది మాత్రమే ఉన్నారని, ఇంకా 314 ఖాళీలు భర్తీ చేయాల్సి ఉందన్నారు. కళాశాలలో మౌలిక వసతులు లేవన్నారు. శాశ్వత భవనాలు నిర్మాణం చాలా జాప్యంగా జరుగుతోందని, ఇలా చాలా లోటుపాట్లు ఉన్నాయన్నారు. మెడికల్ కళాశాల పేరుతో 400 కోట్లు ఖర్చు చూపిస్తున్నారని, దీనిలో భారీ అవినీతి జరిగిందని, దీన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళతామన్నారు. వైద్య కళాశాల పురోగతి, ఇక్కడి సదుపాయాలపై వైఎస్ఆర్సీపీ నేతలు ఎప్పుడైనా సమీక్షించారా అని ప్రశ్నించారు. జియోన్ అందుల పాఠశాలకు వెళ్లి వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రతాపం చూపించారని, జియాన్ పాఠశాల వారికి పూర్తిగా తాము న్యాయం చేస్తామన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, బీసీ సాధికార సమితి సెట్టిబలజ విభాగం రాష్ట్ర కన్వీనర్ కుడుపొడి సత్యబాబు, కూటమి నాయకులు మరుకుర్తి రవి యాదవ్, దాస్యం ప్రసాద్, చింతపల్లి నాని, సలాది ఆనంద్, చాపల చిన్నజాజు, వంజరపు శంకర్, కానేటి ప్రభు, కానేటి కృపామణి, ఆడారి లక్ష్మీనారాయణ, వానపల్లి శ్రీనివాస్, భాషా తదితరులు పాల్గొన్నారు. ఒక ప్రొఫెసర్స్ కానీ, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కానీ, అసోసియేట్ ప్రొఫెసర్స్ కానీ, అడ్మినిస్ట్రేటివ్ సిబ్బంది, కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ అందరూ కలిపి 652 మంది కావాలి. ఎక్కడ? ప్రభుత్వ వైద్య కళాశాల రాజమహేంద్రవరం. ఉన్నవారి సంఖ్య 338, ఖాళీ 314. అంటే సుమారు 50% సిబ్బంది కొరత ఉంది. ఇక్కడ ప్రారంభం అయ్యి సంవత్సరం అయి ఉన్నది. అంటే ఒక సంవత్సరంగా కూడా మనం చూసుకున్నట్లయితే 50% ఇంకా కొరత ఉంది. ఈ మొదటి సంవత్సరం రెండో సంవత్సరంకి వెళ్ళేసరికి వారికి కావాల్సిన మౌలిక వసతులు ఏవి కూడా లేవు. ఒక ల్యాబ్స్ తీసుకోండి, మిగతా అంశాలు తీసుకోండి, ఎక్కడా కూడా లేవు. శాశ్వత భవనాలు ఇంకా నిర్మాణం జరుగుతూ ఉంది, అనుకున్న విధంగా పురోగతి లేదు. ల్యాబ్ సామాగ్రి, ఇలా ఫర్నిచర్ అన్నీ కూడా తీసుకుంటే చాలా లోటుపాట్లు ఉన్నాయి. మేము వచ్చినప్పటి నుంచి, మేము వచ్చి గట్టిగా ఉంటే 2 నెలలు వచ్చినప్పటి నుంచి ఇక్కడ ఏం జరిగింది, ఏంటి లోటుపాట్లు,
ఏ ఫ్యాకల్టీ లేరు, ఇక్కడికి వచ్చిన స్టూడెంట్స్కి కలుగుతున్న సమస్యల మీద అదే పని మీద అడుగుతూ ఉన్నాం. ఈ విధంగా అడిగిన వారు ఎవరూ లేరు గతంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు. ట్యూటర్లు రెసిడెన్స్ ఇంకొక 40-47% కొరత ఉంది, మీరు అండర్టేకింగ్ ఇవ్వండి, ఇస్తే ఆ 50 MBBS సీట్లు ఇస్తాము అని అంటా ఉన్నారు. వైసీపీ పార్టీని ఒకటే అడుగుతా ఉన్నాను, ఈ గత సంవత్సరం మీరు ఏం చేశారు? గాడిదలు కాశారా? సెంట్రల్ హెల్త్ డిపార్ట్మెంట్ వారు పీజీ సీట్లు ఆపేశారు. ఒక్కసారి పీజీ సీట్లు ఆగినాయి అంటే మరలా వాటిని కంటిన్యూ చేయాలంటే ఎంత ప్రొసీజర్ ఉంటుంది? మన రాజమండ్రి హోమియో కాలేజ్ ప్రిన్సిపల్ గారు మా దృష్టికి తీసుకొస్తే గౌరవ ఎంపీ పురంధేశ్వరి గారి యొక్క సహకారంతో సెంట్రల్ హెల్త్ మినిస్టర్ గారిని కల్పించి ఇక్కడ మన కాలేజ్ ప్రిన్సిపల్ గారిని వెంటనే మార్నింగ్ ఫ్లైట్కి ఢిల్లీకి పంపించి మాట్లాడించడం వల్ల మన రాజమండ్రి కాలేజ్లో 23 పీజీ సీట్లు కదలడం వల్ల ఈరోజు గుడివాడ 23 సీట్లు, కడపలో ఉన్న 7 సీట్లు, మొత్తం 53 సీట్లు కూడా కదిలినాయి. వాళ్ళు ఉన్న ఆన్లైన్లోని వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళని క్వశ్చన్ చేసి కమిషనర్ గారిని అండర్టేకింగ్ ఇమ్మన్నారు. మీరు ఈ ఫ్యాకల్టీ షార్టేజ్ అంతా ఫిల్ చేస్తానని అండర్టేకింగ్ ఇవ్వండి, ఈ ఆంధ్రప్రదేశ్ 53 పీజీ సీట్లు మీరు పర్మిషన్ ఇస్తామన్నారు. విద్యార్థుల యొక్క జీవితాలతో ఆడుకున్నారు ఈ వైసీపీ పార్టీ వారు. ఇప్పుడు ఎన్ఎంసీ దగ్గరికి ఈ ఎన్డీఏ కూటమి మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు అందరూ దీన్ని సమీక్షించి ఇప్పుడు అండర్టేకింగ్ ఇచ్చి ఈ సమస్యలన్నీ కూడా సరిచేస్తున్నాం. ఎక్కడికక్కడ ప్రొఫెసర్స్ని వేడుకుంటా ఉన్నాం, రండి రాజమండ్రికి, ఈ కాలేజీని మనం బ్రతికించుకోవాలి, ఇక్కడ విద్యార్థులు అందరికీ కూడా ఇబ్బందులు కలగకుండా మనందరం కూడా చర్యలు తీసుకోవాలని వారిని విజ్ఞప్తి చేస్తూ ఎన్డీఏ కూటమి ద్వారా మా వంతుగా ఇక్కడ జరిగిన డ్యామేజ్ని అంతా కూడా సరిచేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. బీసీలు విద్య, వైద్యం, సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాలతో పాటు అన్ని రంగాల్లోనూ పురోగతి సాధించాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖచ్చితంగా కుల గణన చేపట్టాల్సిన అవసరం ఉందని భారతీయ చైతన్య యువజన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ స్పష్టం చేశారు. బుధవారం ఆయన రాజమహేంద్రవరంలో పర్యటించి బీసీ ప్రముఖులను కలుసుకున్నారు. ఈ సందర్భంగా జాతీయ రహదారి వద్ద ఏర్పాటు చేసిన బీహార్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి బీపీ మండల్ విగ్రహాన్ని బీసీ ప్రముఖులు అంకం గోపి, అత్తిలి రాజు తదితరులతో కలిసి బోడే రామచంద్ర యాదవ్ ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ భారతదేశంలో 52% పైగా ఉన్న బీసీలు అన్ని విధాల వెనుకబాటుతనానికి గురవుతున్న నేపథ్యంలో బీపీ మండల్ తన కమిషన్ ద్వారా 40 అంశాలపై అధ్యయనం చేసి కేంద్రానికి అప్పట్లో నివేదిక అందించారని అన్నారు. అయితే ఆయన ప్రతిపాదించిన అంశాలలో విద్యా, ఉద్యోగాల్లో 27% మాత్రమే రిజర్వేషన్ను కేంద్రం అమలు చేసిందన్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రిజర్వేషన్ అమలైన 1990 ఆగస్టు 7 నుంచి ప్రతి ఏటా బీపీ మండల్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మండల్ కమిషన్ ప్రతిపాదించిన 2 అంశాలే కాకుండా అమలు చేయకుండా పక్కన పెట్టిన మిగిలిన అంశాలను కూడా ప్రభుత్వం అమలు చేసే బాధ్యతను తీసుకోవాలన్నారు. బీసీలకు సామాజిక న్యాయం జరగాలంటే తప్పనిసరిగా కుల గణన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగాలన్నారు. భవిష్యత్తులో మండల్ కమిషన్ సిఫార్సులను ప్రభుత్వం అమలు చేసే వరకు భారత చైతన్య యువజన పార్టీ అవిశ్రాంతంగా పోరాటం సాగిస్తుందన్నారు. ఈ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని రామచంద్ర యాదవ్ స్పష్టం చేశారు. భారతదేశంలో సుమారు 52% పైగా ఉన్న బీసీలు అభివృద్ధి చెందాలి, విద్యపరంగా, ఉద్యోగాల పరంగా, సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అన్ని రకాలుగా బీసీ వర్గాల అభివృద్ధి చెందాలని అనేక రకాలుగా కృషి చేసిన పెద్దలు బీహార్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ బీపీ మండల్ గారు ఆయన కమిషన్ ద్వారా సుమారు 40 అంశాల మీద స్టడీ చేసి ఆనాడు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం జరిగింది. ఆగస్టు 7వ తేదీన మండల్ డే జరుపుకుంటున్నాము. అయితే కేవలము మండల్ గారు ప్రతిపాదించిన 2 అంశాలు మాత్రమే ప్రభుత్వము అమలు చేసి మిగిలిన అనేక అంశాలు ఈరోజు పక్కన పెట్టడం జరిగింది.
ఈ దేశంలో వెనకబడిన తరగతుల వర్గాలు అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా బీపీ మండల్ గారు ప్రతిపాదించిన అంశాలు ఏవైతే ఉన్నాయో అన్ని అంశాలు అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అందులో ప్రధానంగా ఈరోజు ఏ పథకం అమలు చేయాలన్నా, సామాజిక న్యాయం జరగాలన్నా గత కొన్ని రోజుల క్రితము సుప్రీంకోర్టు తీర్పు వెలువరించి వర్గీకరణకి అనుకూలంగా తీర్పునిచ్చిన ఆ ఫలాలు వర్గీకరణ ద్వారా అందరికీ న్యాయం జరగాలన్నా ముందుగా కులగణన జరగాల్సిన అవసరము ఖచ్చితంగా ఉంది అనేది ఈరోజు భారతదేశ వ్యాప్తంగా అన్ని వర్గాలు తీసుకొస్తున్న డిమాండు. బీపీ మండల్ గారు ప్రతిపాదించిన అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ అన్ని అంశాలు కూడా ప్రభుత్వము అమలు పరచాల్సిన బాధ్యత ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని వర్గాల్లో చైతన్యం తీసుకురావడానికి కూడా భారత చైతన్య యువజన పార్టీ కృషి చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరొక్కసారి అందరికీ మండల్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాంటి మహానుభావుడి విగ్రహావిష్కరణ ఈరోజు ఇక్కడ రాజమండ్రి నగరంలో చేపట్టడము చాలా ఆనందకరంగా ఉంది. స్థానిక రాజేంద్రనగర్లో ఒక వివాహితను తన కుమారుడితో సహా భర్త ఇంటి ముందు హోరు వర్షంలో బుధవారం ఆందోళనకు దిగటం సంచలనం సృష్టించింది. కోర్టు ఆదేశించిన ప్రతి నెల తనకు చెల్లించాల్సిన భరణాన్ని చెల్లించకుండా భర్త నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ తమను రోడ్డున పడేశాడంటూ కన్నీటి పర్యంతమైంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. రాజేంద్రనగర్లో నివాసం ఉంటున్న ఖాదిర్ బాషా సాహిదా బేగం కుమారుడు అబీద్ బాషాతో 2012 అక్టోబర్ 12న రేష్మాకు వివాహమైంది. పెళ్లి సమయంలో 4,20,000 కట్నం, 25 కాసుల బంగారం, ఆ తర్వాత కారు కొనుగోలుకు అతడికి 2 లక్షల వరకు ముట్ట చెప్పారు. ఇల్లు కట్టేందుకు ఆమె బంగారాన్ని తీసుకున్న భర్త, అత్తమామలు అది కూడా తిరిగి ఇవ్వకపోవడంతో ఆమె ప్రశ్నించింది. దీంతో ఆమెను వేధిస్తూ కోర్టులో తేల్చుకుందామంటూ ఇంటి నుంచి గెంటేశారని రేష్మా వాపోయింది. 9 సంవత్సరాలుగా కోర్టు చుట్టూ తిప్పుతున్నారని, అతడు వాయిదాలకు రావటం లేదని, నెలకు 16,000 నిర్వహణ ఖర్చులు ఇవ్వాలని ఆదేశించినా ఇప్పటి వరకు ₹1 కూడా ఇవ్వలేదని, దీంతో కుమారుణ్ణి పోషించుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. అతడు తనని కాపురానికి తీసుకువెళ్లాలని, కుమారుణ్ణి స్వీకరించాలని, తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేసింది. టీఎన్టీయూసీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు నక్క చిట్టిబాబు ఆమెకు మద్దతుగా నిలిచారు. ఈ విషయాన్ని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు దృష్టికి తీసుకుని వెళ్లి ఆమె సమస్యలు పరిష్కారం అయ్యే వరకు అండగా నిలుస్తానని భరోసా ఇచ్చారు. నా పేరు రేష్మా అండి. రాజమండ్రి రాజేంద్ర నగర్ వార్డులో ఉన్న ఆబిద్ పాషా అబ్బాయి ఖాదర్ పాషా ఇంకా షాహిదా బేగం వాళ్ళ పెద్ద అబ్బాయి అయిన ఆబిద్ పాషాతో మ్యారేజ్ అయిందండి. నాకు 2012లో అక్టోబర్ 21న అయిందండి మ్యారేజ్ అయినప్పటికీ వాళ్ళు అడిగినట్టుగానే కట్నం 4,20,000 కట్నం ఇచ్చారండి. ఆడపడుచు కట్నంగా 50,000 అడిగారు, అది ఇచ్చారు. 25 కాసులు బంగారం పెట్టారు మా నాన్నగారు నా కోసం, నా ఫ్యూచర్ కోసం అని చెప్పి. తర్వాత వచ్చేసి కార్ కావాలన్నారండి, బండి వద్దని చెప్పారు. కారుకు కానీ 2 లక్షలు ఇచ్చారండి. జహాజ్ 3 లక్షల విలువ గల వస్తువులన్నీ పెట్టారు నాకు. అన్నీ పెట్టాక కూడా వాళ్ళకి సరిపోలేదండి. పెళ్ళైన ఒక వారం 10 రోజులు బాగానే చూసుకున్నారు, కానీ తర్వాత నుంచి నాకు మళ్ళీ టార్చర్ పెట్టడం మొదలు పెట్టారండి. టార్చర్ పెడుతూనే ఇంకా పెళ్ళికి పండగలకి పబ్బలకి అన్నీ పెడుతూనే ఉన్నారండి, అయినా సరిపోలేదండి. రోడ్డు మీద పెట్టారు. లాయర్లు మార్చానండి. లాయర్లు మారుస్తుంటే లాయర్లు మీ ఫిగర్ అంతా అని చెప్పేసి మేనేజ్ చేసేసుకొస్తుందండి. ప్రతి చోట మేనేజేనండి. 2 సార్లు వచ్చినా కూడా ఇలాగే తాళాలు వేసుకుని వెళ్ళిపోయారండి. ఇప్పుడు గోడ దూకి వెళ్ళిపోయాడండి అతను. మా అత్తగారు అటు మా మామగారు ఇటు వెళ్ళిపోయారండి. నాకైతే ఎక్కడ న్యాయం జరగక ఇప్పుడు ఈ వర్షం ఉన్నా సరే నేను ఇంకా నా బిడ్డ కోసమనే వచ్చానండి. నా బిడ్డకి నాకు దారి చూపించండి. మా ఆయన మాతో కలిసి ఉంటే నాకు ఇంకా ఇష్టమే. ఆయన ఏమో నన్ను వద్దంటున్నాడు. నేను ఇంకేం చేయనండి. వద్దు అంటే పెళ్లి చేసుకున్నాక వద్దంటే అయిపోద్దండి. నా బిడ్డకి ఏంటి, నా బిడ్డ నేను చదివించుకోలేకపోతున్నానండి. అందరిలాగా అందరి పిల్లలు హ్యాపీగా ఉన్న టైంలో ఈ పిల్లడు ఇలా వర్షాలు తడాల్సిన అవసరం ఏంటండి? నా డిమాండ్ ఏం కాదండి. నా బిడ్డ నన్ను పెళ్లి చేసుకున్నందుకు నన్ను పోషించమనండి. కన్నందుకు వీడిని పోషించి పెంచి మంచి చదువు ఇప్పించమనండి చాలు. నాకు ఇంకేం వద్దండి. నన్ను చూసుకున్నాడంటే నాకు హ్యాపీయేనండి, నాకు బిడ్డకి హ్యాపీ. తండ్రి ఉండాలి కాబట్టి. ఈ రోజున రాజేంద్ర నగర్లో ఈ సంఘటన చాలా దురదృష్టకరం.
ఎందుకంటే మరి పెళ్ళి 11 సంవత్సరాలు అయినప్పటికీ కూడా భార్యని 9 సంవత్సరాల నుంచి దూరంగా పెడుతూ మరి 9 సంవత్సరాల నుంచి కూడా భార్యని కానీ పిల్లోని కానీ చూసుకోకుండా మరి ఈ అమ్మాయి కేసు వేయడం జరిగింది. మరి ఏమైతే పిల్లోడు ఉన్నాడో పిల్లోడికి అలాగే మెయింటెనెన్స్ నిమిత్తం ఆ అమ్మాయి కోర్టులో కేసు వేయడం జరిగింది. మరి కోర్టు మరి ప్రతి నెల కూడా 16,000 రూపాయలు మెయింటెనెన్స్కి ఇమ్మని చెప్పడం జరిగింది. మరి మెయింటెనెన్స్ ఈ రోజు వరకు కూడా మరి 3 సంవత్సరాల నుంచి మరి కోర్టు జడ్జిమెంట్ ఇచ్చినప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ₹1 కూడా మెయింటెనెన్స్ ఇవ్వకపోవడం, అలాగే మరి అమ్మాయిని కూడా పెళ్లికి కట్నంగా 4,20,000 రూపాయలు కట్నంగా ఇవ్వడం, అలాగే 25 కాసులు బంగారం పెట్టడం, మరి మధ్యలో కారు కొనుక్కోవడానికి 2 లక్షల రూపాయలు ఇవ్వడం, ఇవే కాకుండా ఇంట్లో ఫర్నిచర్ నిమిత్తం 3 లక్షల రూపాయలు వరకు ఇవ్వడం, మరి వాళ్ళని చూసుకుంటూ ఉండేవాడు. ఆయన కోవిడ్ టైంలో మరి చనిపోవడం కూడా బాధాకరం. మరి చనిపోయిన టైం దగ్గర నుంచి కూడా ఇంటికి మెయింటెనెన్స్ కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆ అమ్మాయికి తెలుగుదేశం పార్టీ తరఫున పూర్తి మద్దతుని మరి ఎమ్మెల్యే గారు ప్రకటించడం జరిగింది. మేము కూడా ప్రకటించడం జరుగుతుంది. ఆ అమ్మాయికి న్యాయం జరిగే వరకు మేము ఆ అమ్మాయికి రక్షణగా మేము ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతి ఎమ్మెల్యేకు పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రెసల్ సిస్టమ్ను ఏర్పాటు చేశారని, సమస్యలు ఉన్నవారి కోసం ఒక పోర్టల్ ప్రారంభించబడిందన్నారు. సమస్య డాష్ బోర్డులో కనపడుతుందని, తద్వారా సమస్య సంబంధిత అధికారులకు చేరుతుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమకు యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు తెలిపారు. సెక్యూరిటీ కావాలంటున్న జగన్కు ప్రస్తుతం ఏ ప్రమాదం ముంచుకొస్తోందో తెలపాలని డిమాండ్ చేశారు. బాబాయ్ ఎపిసోడ్ కత్తికోడి డ్రామా అయిపోయింది, కొత్తగా ఏమైనా ప్రణాళికలు రచిస్తున్నారా అని ప్రశ్నించారు. మాఫియా నుండి ఇంటర్నేషనల్ థ్రెట్ ఏమైనా ఉందా అని ప్రశ్నించారు. సెక్యూరిటీ పెంచాలంటే అసెంబ్లీకి జగన్ వచ్చి ప్రమాదం ఉంది అని తెలిపినప్పుడు అడగాలన్నారు. జగన్ భయాన్ని వదిలేయాలని సూచించారు. కూటమి నేతలంతా సాధుజీవులని, కూటమి నేతల వల్ల జగన్కు ప్రమాదం ఏముండదన్నారు. సంక్షేమం, అభివృద్ధిపై మాత్రమే దృష్టి సారించామన్నారు. నామినేటెడ్ పదవులు ఎవరైతే ఆశిస్తున్నారో అందరినీ గుర్తిస్తామని, తమ కూటమిలో భాగంగా బీజేపీ, జనసేన పార్టీలకి న్యాయం జరుగుతుందన్నారు. ఎన్డీఏ కూటమిలో ఎమ్మెల్యే పాత్ర కూడా నిమిత్త మాత్రమేనని, పార్టీ హైకమాండ్ నిర్ణయమే శిరోధార్యమన్నారు. అందరూ కలిపి 652 మంది కావాలి. ఎక్కడ? ప్రభుత్వ వైద్య కళాశాల రాజమహేంద్రవరం. ఉన్నవారి సంఖ్య 338, ఖాళీ 314. అంటే సుమారు 50% సిబ్బంది కొరత ఉంది. ఇక్కడ ప్రారంభం అయ్యి సంవత్సరం అయి ఉన్నది. అంటే ఒక సంవత్సరంగా కూడా మనం చూసుకున్నట్లయితే 50% ఇంకా కొరత ఉంది. చాలా లోటుపాట్లు ఉన్నాయి. మేము వచ్చినప్పటి నుంచి, మేము వచ్చి గట్టిగా ఉంటే 2 నెలలు వచ్చినప్పటి నుంచి ఇక్కడ ఏం జరిగింది, ఏంటి లోటుపాట్లు, ఏ ఫ్యాకల్టీ లేరు, ఇక్కడికి వచ్చిన స్టూడెంట్స్కి కలుగుతున్న సమస్యల మీద అదే పని మీద అడుగుతూ ఉన్నాం. ఈ విధంగా అడిగిన వారు ఎవరూ లేరు. గతంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు వారు 17 కాలేజెస్, మెడికల్ కాలేజెస్ ఎన్ఎంసి వారి దగ్గర నుంచి, అంటే నేషనల్ మెడికల్ కౌన్సిల్ వారి దగ్గర నుంచి పర్మిషన్స్ తెచ్చుకున్నారు 17 వాటికి. దాంట్లో 5 మొదలుపెట్టున్నారు. విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల మొదలుపెట్టిన 5 ఫేజ్ 1. ఫేజ్ 2లో పులివెందుల, అదోని, మార్కాపురం, పాడేరు, మదనపల్లి. సరే, ఫేజ్ 2 అంశం మీకు మరలా చెప్తాం. కానీ ఫేజ్ 1 మొదలైన 5 యొక్క పరిస్థితి, 5లో ఒకటైన దీని పరిస్థితి మీరు చూస్తూ ఉన్నారు. మెడికల్ కాలేజ్ పేరుతోటి భారీ స్థాయి అవినీతి జరిగింది. ఇదే కాలేజ్ తెలంగాణలో కడితే 150 కోట్లతో అయిపోతూ ఉంటే ఇక్కడ 400 కోట్లతో కట్టాల్సిన పరిస్థితులు ఎందుకు వచ్చినాయి? ఏ విధంగా దీన్ని గత ప్రభుత్వం ఆమోదం తెలిపి ఈ విధంగా కట్టిస్తూ ఉన్నారు? విద్యార్థులు అయితే సతమతం అవుతూ ఉన్నారు, చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఓ పక్కన ఉపాధ్యాయుల కొరత, మరో పక్కన ల్యాబ్స్ లేవు, సరిగ్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. ఎంత దౌర్భాగ్యం అండి. బస్సులు ఉంటాయా?
బస్సులకి డ్రైవర్ లేరట. బస్సులు ఉన్నాయి ఇక్కడ, వాళ్ళకి డ్రైవర్ లేరు. అది కూడా ఈ 2 నెలల్లో మేము తెలుసుకొని గౌరవ మంత్రి గారికి బస్సులుండి డ్రైవర్ లేకపోవడం అంటే ఏంటి దౌర్భాగ్యం అంటే ఆయన బాధపడతా ఉన్నారు. హెల్త్ మినిస్టర్ గారు బాధపడతా ఉన్నారు. అవుట్ సోర్సింగ్లో అయినా సరే డ్రైవర్ని తీసుకోవచ్చు కదా, ఏం చేశారు ఈ సంవత్సరం అని అడుగుతా ఉన్నారు ఆయన. రాజమండ్రి రూరల్ బొమ్మూరులో మహారోగి ఆరోగ్య కేంద్రంలో మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు జయంతి వేడుకలను వైసీపీ యువ నాయకుడు ప్రముఖ న్యాయవాది గొందేసి శ్రీనివాసులరెడ్డి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ కాపు కార్పొరేషన్ డైరెక్టర్ ముద్దాల అను అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజమండ్రి రూరల్ మాజీ కోఆర్డినేటర్ గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ చైర్మన్ చందన నాగేశ్వర్ విచ్చేసి కేక్ కట్ చేసి అనంతరం వృద్ధులకు రొట్టెలు పంపిణీ చేశారు. అనంతరం చందన మాట్లాడుతూ జక్కంపూడి నాయకత్వం నేటి తరం రాజకీయ నాయకులు అలవర్చుకోవాలని, ఆనాడు అభివృద్ధి మారుపేరుగా కడియం మండలాన్ని తయారు చేసిన ఘనత జక్కంపూడికే దక్కుతుందన్నారు. గొందేసి మాట్లాడుతూ జక్కంపూడి నాయకత్వంలో యువ రాజకీయ నాయకులు జక్కంపూడిని ఆదర్శంగా తీసుకుని రాజకీయ పటిమ పెంపొందించుకోవాలని యువతకు పిలుపునిచ్చారు. సీనియర్ నాయకులు యనమల త్యాగరాజు, జేసీఎస్ కన్వీనర్ తాడాల విష్ణు చక్రవర్తి, నాగులపల్లి ఆశ, కాకులపాటి కుమార్, మరెడాపు శేఖర్, కోటిపల్లి రవీంద్ర, మత్సెటి శివ, కేపీ నాయుడు, ఎస్కే సమీర, రామలక్ష్మి, ఎరంశెట్టి సునీల్, సీతారామచరణ్, రెడ్డి ప్రసాద్, సూరంపూడి గోపి, మురళి, కైఫ్, కన్నా, రెడ్డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మన ప్రీతమ నాయకులైన జక్కంపూడి రామ్మోహన్ గారి 71వ జయంతి సందర్భంగా ఈరోజు మాకు ఎంతో ఇష్టమైన మా అన్నగారైన ఉండే శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు మన సూర్యభగవాన్ గుడిలో ఉన్న మీరు అందరికీ ఈరోజు ఇలా చిన్న సేవా కార్యక్రమం చేయాలని ఆశిస్తూ ఈ యొక్క చిన్న ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది. మనందరికీ తెలుసు, ఈ యొక్క రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్ళినా ముఖ్యంగా చూసుకుంటే మన కడికలంక పరిధిలో ఒక రోడ్లు వేయాలన్నా వేయాలన్నా అప్పట్లో జక్కంపూడి రామ్మోహన్ గారి పేరు ఎంతో ఎందుకంటే నేను కోఆర్డినేటర్గా చేసినప్పుడు ప్రతి ఒక్కరికి నేను తిరిగినప్పుడు అప్పట్లో జక్కంపూడి రామ్మోహన్ గారు మనకి చేశారండి. మళ్ళీ ఆ నాటి నుంచి ఈ రోజు వరకు కూడా ఒక అభివృద్ధి పరంగా ఎక్కడ చేయలేదని చెప్పేసి అప్పట్లో చెప్పారు. అంటే దాన్ని బట్టి అర్థమవుతుంది ఆయన ఎంత సంకల్పంగా చేసుకుని ఆ రోజుల్లో అభివృద్ధి పరంగా తీసుకెళ్ళి వారి ఆశయ సాధన కోసం ముందుకు నడిపిస్తున్నటువంటి శ్రీనివాస్ రెడ్డి అన్నకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఉదయం నుంచి ఎంత వర్షం వచ్చినా కూడా ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేయాలని చెప్పేసి అన్నింటినీ అధిగమించి ఇచ్చేసినటువంటి మా కుటుంబ సభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, జక్కంపూడి అభిమానులకు అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వైకాపా 5 ఏళ్ల పాలనలో ఆర్థికంగా పూర్తిగా దెబ్బతిన్న ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు మోకాళ్ల మీద నడవాల్సి వస్తోందని, రాష్ట్రాన్ని తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వ రుణాలను పునః వ్యవస్థీకరించాలని తెలుగుదేశం పార్టీ లోక్సభ పక్ష నేత లావు శ్రీకృష్ణదేవరాయలు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. లోక్సభలో ఫైనాన్స్ బిల్లుపై జరిగిన చర్చలో ఆయన తెదేపా తరపున మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక స్థితిగతులపై ముఖ్యమంత్రి చంద్రబాబు విడుదల చేసిన శ్వేతపత్రాన్ని ఎంపీ చూపించారు. దానికి సంబంధించిన ప్రతులను ఉభయ సభల్లో ఎంపీలందరికీ పంపిణీ చేయాలని భావిస్తున్నామన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలిన కాలానికి రాష్ట్ర వ్యయం 1.64 లక్షల కోట్లుగా ఉంటే ఆదాయం 1.45 లక్షల కోట్లకు పరిమితం అవుతోందన్నారు. ఈ స్వల్ప కాలానికి దాదాపు 19,000 కోట్ల లోటు ఏర్పడుతోందని, రాష్ట్ర అప్పు 2019లో 3.75 లక్షల కోట్ల మేర ఉంటే 2024 నాటికి 9.74 లక్షల కోట్లకు పెరిగింది. ఇదే సమయంలో వృద్ధి రేటు 13.5% నుంచి 10.5%కి పడిపోయింది. మూలధనం వ్యయం 2014-19 మధ్యకాలంలో 60,000 కోట్లు ఉంటే 2019-24 మధ్య 24,000 కోట్లకు పడిపోయింది. రాష్ట్రంలో గత 5 ఏళ్లలో ఆస్తులను సృష్టించే మూలధన వ్యయం తగ్గిపోయింది. తలసరి రుణం 74,000 నుంచి 1.44 లక్షలకు పెరిగిందని లావు అన్నారు. Even the earnings from the income tax has increased by almost 32%, ma'am. So this shows the confidence that the income taxpayer is having on the government, and importantly NDA. But ma'am, we have to keep in mind the process that has been implemented for the last 4 years. It's called faceless assessment that has been implemented. There are numerous issues that has been raised because of this. Of course, this is useful for a lot of taxpayers, but
recently a lot of people are complaining that too many sections are being evoked, and for example, if someone is given 10 crores as a penalty for him to pay, if that person has to go for reassessment, he has to pay the 20% to actually go for this reassessment, ma'am. Because of this, taxpayers are actually feeling the brunt. So I wish and I hope the Finance Ministry will take this matter into the account so that we will make it easy for the taxpayers to actually come into the fold, ma'am. Almost 5.4 lakh income tax appeals are pending at the commissionerate level, ma'am. We can only address this when we have a timeline defined in those clauses. I hope Finance Ministry will look into it and try to address this issue, ma'am. Healthcare. We have done amazingly well in the last 10 years or so. Numerous medical colleges, AIIMS has been developed, and also number of postgraduate seats has been increased. But we should, but there's a 18% GST on health insurance policy. Ma'am, if you look at the percentage of people having life insurance, there's 75% of them are having life insurance. Only 25% of them is having health or medical insurance. There is uneven numbers that are here, ma'am. Briefly put it on record. What is the financial position, ma'am? Just give me 1 minute, ma'am. The expenses as of this year is 1.64 lakh crores, ma'am. The revenues is 1.45 lakh crores. That means we are deficit by almost 19,000 crores this financial year, ma'am. State debt has increased from 3.75 lakh crores, which was in 2019, to almost 9.74 lakhs in 2024. Growth rate has decreased from 13.5% to 10.5% now, ma'am. And also agriculture sector has gone down from 16% to 10% now, ma'am. And also the capex expenditure, which was 60,000 crores from 2014 to 2019, the white paper is saying, ma'am, it has gone down to 24,000 crores in 2019-24. Last half a minute, ma'am, I'll wind it up. So there's a decrease of capex, and there is a decrease of sectoral growth in agriculture, as well as any other sector. You look at it, industrial sector, there's a decrease in the sectoral growth also, ma'am. And the per capita debt has been almost doubled from 74,000 rupees per head to almost 1,44,000 in Andhra Pradesh, ma'am. జాతీయ మానసిక ఆరోగ్య అవగాహన దినోత్సవం మానసిక ఆరోగ్య సమస్యలపై వాటి నివారణ దిశగా అందుబాటులో ఉన్న వైద్య సేవల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె వెంకటేశ్వరరావు వైద్యాధికారులకు సూచించారు. స్థానిక డిఎంహెచ్ఓ కార్యాలయంలో వైద్యులకు వైద్య సిబ్బందికి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మానసిక ఆరోగ్యంపై అవగాహన పెంచడం, సంబంధిత సేవలు అందించడం అనేది మన ఆరోగ్య రంగంలో ముఖ్యమైన అంశంగా ఉందని పేర్కొన్నారు. ప్రజలకు మానసిక ఆరోగ్య సమస్యలు, వాటి పరిష్కారం, అందుబాటులో ఉన్న సేవల గురించి వివరించారు. వివిధ మానసిక వ్యాధులపై అవగాహన కల్పించడానికి మానసిక ఆరోగ్యం కూడా శారీరక ఆరోగ్యం లాగానే ముఖ్యమని, ప్రతి ఒక్కరూ తమ మానసిక ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలన్నారు. సమస్యలున్నవారు వీలైనంత తొందరగా వైద్య సలహా పొందడం మంచిదని చెప్పారు. ప్రోగ్రామ్ ఆఫీసర్స్ డాక్టర్ హరిచంద్ర ప్రసాద్, డాక్టర్ షమీ కుమార్, మౌనిక, సూపరింటెండెంట్ సత్యనారాయణ, ఎస్ఓ కుమారస్వామి, బాపిరాజు, ఇతర వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా తూర్పుగోదావరి జిల్లా ఆధ్వర్యంలో జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజమండ్రి రూరల్ మండలం కాతేరు గ్రామంలో ఉన్న చేనేత సొసైటీ ఆవరణలో చేనేత దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. కాతేరు చేనేత సొసైటీలో పనిచేస్తున్న కార్మికులకు చిరు సత్కారం చేశారు. ఓబీసీ మోర్చా తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు కాలపు సత్యసాయిరాం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు కురగంటి సతీష్, టీడీపీ నాయకులు గంగిన హనుమంతరావు, బీజేపీ, తెలుగుదేశం, జనసేన నాయకులు కాతేరు చేనేత సొసైటీలో పనిచేస్తున్న చేనేత కార్మికులకు చిరు సత్కారం చేశారు. కాలపు మాట్లాడుతూ చేనేత రంగానికి గుర్తింపునిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ 2015 ఆగస్టు 7వ తేదీని జాతీయ చేనేత దినోత్సవంగా ప్రకటించాలని తెలిపారు. కురగంటి సతీష్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ ప్రపంచ దేశాలతో పాటు భారతీయులకు కూడా చేనేత ఉత్పత్తులు అందించాలనే లక్ష్యంతో మోడీ ప్రభుత్వం జీఈఎం పోర్టల్ని ఏర్పాటు చేశారని, దీని ద్వారా ఏ విధమైన డిజిటల్ ఖర్చులు లేకుండా వారు ఉత్పత్తులను అమ్ముకోవచ్చని వివరించారు. తంగెళ్ల పద్మావతి, యానాపు యేసు, మావూరి సత్యనారాయణ, బొట్ట శ్రీరామకృష్ణ, అల్లక సత్యనారాయణ, కట్టుంగ అచ్చయ్య, పరిచారు నరసింహమూర్తి, పెనకటి రాంబాబు, రుత్తుల చిన్నబాబు, మువ్వల మహేష్, గణపతి, తంగెళ్ల శ్రీనివాస్, కోరాడ సాయి, బివి రామారావు, కండెళ్ల రామారావు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
హోంమంత్రిని కలిసిన వివేక కుమార్తె దోషులకు శిక్ష పడేలా చూడాలని సునీత విజ్ఞప్తి. ఎర్రా వేణు ఆధ్వర్యంలో ప్రజా ప్రతినిధులకు సత్కారం. జిల్లా అభివృద్ధికి కృషి చేస్తున్నామన్న మంత్రి కందుల దుర్గేష్. 3 చోట్ల ఆర్ఓబీలపై రైల్వే అధికారుల సర్వే. ఎంపీ ఎమ్మెల్యేల విజ్ఞప్తితో గజశక్తి బృందం పర్యటన. వైద్య కళాశాల అభివృద్ధిలో అడుగడుగునా నిర్లక్ష్యమే. వైసీపీ ప్రభుత్వంపై ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఆగ్రహం. రాష్ట్రంలో తప్పనిసరిగా కుల గణన జరగాలి. బీపీ మండల్ విగ్రహావిష్కరణలో రామచంద్ర యాదవ్. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ సీ న్యూస్.